గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ స్పైరో కాంపౌండ్స్ అన్నమాట. స్పైరో కాంపౌండ్స్లో మనకి 2 రింగ్స్ ఆర్ జాయిన్డ్ బై 1 కార్బన్ యాటమ్. అంటే రెండు రింగ్స్ అనేవి ఒకే యాటమ్ ద్వారా జాయింట్ అయి ఉంటుంది అనమాట. ఇందులో మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ముందుగా స్మాలర్ యాటమ్కి ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ఇక్కడ చూసారా, 2 రింగ్స్లో మీరు నెంబరింగ్ ఇచ్చేటప్పుడు స్మాలర్ యాటమ్ అంటే స్మాలర్ రింగ్ ఏదైతే ఉందో ఆ రింగ్కి నెంబరింగ్ ఇవ్వాలి. ఇక్కడ చూసారా 3 కార్బన్స్ ఉన్న రింగ్ ఉంది. ఇక్కడ చూసారా 1 2 3 4 బ్రిడ్జ్ కార్బన్స్ ఉన్న రింగ్ ఉంది. ఓకేనా, ఇవి బ్రిడ్జ్ కార్బన్స్. ఈ 4 అనేది బ్రిడ్జ్ హెడ్. 1 2 3 4 5 ఇటు బ్రిడ్జ్ హెడ్, ఇటు బ్రిడ్జెస్ ఎన్ని ఉన్నాయి, బ్రిడ్జ్ కార్బన్స్ 5. 1 2 3 ఇటు బ్రిడ్జ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 3. సో ముందు లోయెస్ట్ నెంబర్కి ఇంకా ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పాను కదా, సో 3 ఇటు 5. సో ఈ 4 అనేది బ్రిడ్జ్ హెడ్, సో మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో స్పైరో, ఎందుకని 2 రింగ్స్ అనేవి ఒక కార్బన్ యాటమ్తోనే జాయింట్ అవుతుంది కాబట్టి స్పైరో 3,5 నోనే. ఇక్కడ కూడా చూడండి స్పైరో 2,4 హెప్టేన్. ఎందుకని ఇక్కడ కూడా చూడండి 1 2 అంటే ఈ రింగ్కి 2 బ్రిడ్జ్ కార్బన్స్ ఉన్నాయి. ఈ రింగ్కి చూడండి 1 2 3 4 ఉన్నాయి, అందుకని 4. ఈ 3 అనేది బ్రిడ్జ్ హెడ్, అందుకే కన్సిడర్ చేయట్లా హెప్టేన్. ఓకేనా, నెక్స్ట్ చూడండి ట్రైసైక్లిక్ కాంపౌండ్స్. ట్రైసైక్లిక్ కాంపౌండ్స్లో మీరు చూడాల్సింది ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయంటే 4 బ్రిడ్జెస్ ఉంటాయి. ఇదిగోండి ఎన్ని బ్రిడ్జెస్ ఉంటాయి, 4 బ్రిడ్జెస్. బట్ ఎన్ని సైక్లిక్ స్ట్రెచెస్ ఉంటాయంటే 3 సైక్లిక్ స్ట్రెచెస్సే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఫస్ట్ బ్రిడ్జ్, థర్డ్ బ్రిడ్జ్ అని, ఫస్ట్ బ్రిడ్జ్ అని, సెకండ్ బ్రిడ్జ్ అని, ఫోర్త్ బ్రిడ్జ్. అవునా కాదా? ఇదిగోండి ఫస్ట్ బ్రిడ్జ్, సెకండ్ బ్రిడ్జ్ కనబడుతుంది కదా. నెక్స్ట్ చూడండి ఇదిగోండి థర్డ్ బ్రిడ్జ్, ఇదిగోండి ఫోర్త్ బ్రిడ్జ్. బ్రిడ్జెస్ ఎన్ని ఉన్నాయంటే 4 బ్రిడ్జెస్ ఉంటాయి. మనం 4 బ్రిడ్జెస్ని మనం కన్సిడర్ చేసుకోవాల్సిందే. అయితే మొత్తం ఎన్ని రింగ్స్ ఉన్నాయి, 3 కాబట్టి ట్రైసైక్లో. తర్వాత ఎన్ని బ్రిడ్జ్ కార్బన్స్ ఉన్నాయి, 1 అంటే 1 2 ఇదిగోండి 2, ఇదిగోండి మళ్ళీ 1 2 ఇదిగోండి 2. ఈ 2 బ్రిడ్జ్ హెడ్లని కలిపేది 7th వన్నేగా, ఇదిగోండి 1. మరి ఇక్కడ ఒకటి ఉందని చెప్పుకున్నాక 4th బ్రిడ్జ్, బట్ ఇక్కడ 4th బ్రిడ్జ్ కనెక్షన్ ఏమీ లేదుగా. అంటే 4th బ్రిడ్జ్కి మధ్యలో బ్రిడ్జ్ కార్బన్ ఏమీ లేదు కదా ఈ 4th బ్రిడ్జ్కి, అందుకని ఏం తీసుకున్నాను, ఇదిగోండి 0. బట్ ఇక్కడ వీళ్ళిద్దరి 4th కార్బన్, మీరు 4th బ్రిడ్జ్ని కూడా మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏం తీసుకున్నారు, ఈ 2ని 6ని ఇదిగోండి సబ్స్క్రిప్ట్ కింద తీసుకోవచ్చు అన్నమాట. ఇలా రాసుకోవాలన్నమాట. 2,6 మొత్తం ఎన్ని కార్బన్స్ 7 కాబట్టి హెప్టేన్ అని తీసుకోవచ్చు. ఓకేనా, 0 ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి ఏమీ లేదు కాబట్టి బ్రిడ్జ్ కార్బన్. అవునా కాదా, అందుకని. ఓకేనా, సో వీళ్ళిద్దరిని మీరు 4th బ్రిడ్జ్ని మెన్షన్ చేసేటప్పుడు ఇలా తీసుకోవాలి 2,6 అని. నెక్స్ట్ చూడండి ఒకసారి. అలాగే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 రింగ్స్ ఉంటే బై అంటాం, 3 రింగ్స్ ఉంటే టెర్ అంటాం, 4 రింగ్స్ ఉంటే క్వార్టర్ అంటాం, 5 ఉంటే క్యూనింగ్ అంటాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఒకసారి. ఐడెంటికల్, ఒకే అంటే ఐడెంటికల్ ఉండి బ్రాంచెస్ లేకుండా ఉన్న హైడ్రోకార్బన్స్ ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఎలా చూస్తున్నారంటే ఇక్కడ చూడండి, ఇటువైపు 3 కార్బన్స్ ఉన్న రింగు, ఇటువైపు 3 కార్బన్స్ ఉన్న రింగ్ ఉంది, అంటే బైసైక్లిక్. బట్ చూడండి ఒకసారి 1 1 చూసారుగా, 1 1 మినిట్ బైసైక్లో ప్రోపైన్. చూసారు ఇక ఇటువైపు అంటే అన్ప్రైమ్డ్ నెంబర్స్, ప్రైమ్డ్ నెంబర్స్, అరబిక్ నెంబర్స్. ఇలా మీకు 3 రింగ్స్ వచ్చినప్పుడు మీరు ఇలా తీసుకోవాలన్నమాట. ప్రైమ్డా, అన్ప్రైమ్డా, అరబిక్లో కానీ తీసుకోవాలన్నమాట. ఇలా రింగ్స్ వచ్చినప్పుడు 3 రింగ్స్ ఉన్నాయి కాబట్టి ట్రై అని తీసుకుంటామన్నమాట. ఇలా వీటిని స్పైరో కాంపౌండ్స్లో కానీ మళ్ళీ అన్బ్రాంచ్డ్ కార్బన్స్లో కానీ మనం ఇలా తీసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.